ప్రభైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు బాగుండాలని నేను అనిదినము నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అయితే నేను ఒకటి మాట చెప్తున్నాను. మీరు చర్చికి రండి, రాకపోండి, ఇబ్బంది లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని దూషించి మీరు మాత్రం శాపాన్ని అయితే కొని తెచ్చుకోవద్దు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు ఆయన నామాన్ని ఎరగక అనేక మార్లు ఆయన దూషించి ఆ శాపాన్ని కొని తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, ఈ భూమి ప్రతి ఒక్కరు ఉన్నారన్న. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, చాలామంది చాలా మాత్రం దేవుడు లేనన్న వాళ్ళు ఉన్నారు, ఆ దెయ్యం లేదనే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్న ఈ రోజుల్లో నేనైతే నా ఆత్మీయులకి, నా స్నేహితులకి, నా వీడియోలు చూస్తున్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోయినా పర్లేదు, కానీ అయితే హేళన చేయొద్దన్నా. అయితే యేసు ప్రభుని నమ్ముకుని ఆ చర్చికి వచ్చి మళ్ళా తాగి మళ్ళీ లోకంలో ఉండి ఈ పాపం చేసే కంటే నువ్వు చర్చికి రాకపోయినా దేవుడు నిన్ను పెద్దగా పట్టించుకోడు. కానీ చర్చికి వస్తూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ వెళ్తే ఇది చాలా పాపం, చాలా తప్పు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది మా కోసం నేను చెప్పుకుంటున్న మాటలు మీకోసం చెప్తున్న మాట కాదని. ఒక సేవకుడు ప్రతి ఒక్కరికి, ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి టార్గెట్ ఎవరంటే, దేవుడు ఎలాగో లేడు, దేవుడు రాబోతున్నాడు. దేవుడి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు ఒక పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నాను నేను. పాస్టర్ గారు చూసే చూపైనా, నడిచే నడకైనా, మాట్లాడే మాట అయినా, పాస్టర్ గారు ఏం చెబితే దాని కొరకు ఈరోజు కాసుకుని ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఎప్పుడు తప్పులు పట్టుకుందామా అని కాసుకున్నారు. పాస్టర్ గారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ లోకంలో పాపంలో ఉన్నప్పుడు దేవుడు సేవ చేయాలని ముందుకొచ్చి, దేవుడు చెప్పే మాటల వల్ల నేను బ్రతుకుతున్నాను, నాకు ఆధారం ఉందని వచ్చిన నీవు ఈరోజు మళ్ళీ లోకం వైపు చూస్తూ ఆ కోపము, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకుని ఆ డబ్బులకి ఏదో రకరకాలుగా నీ మైండ్ సెట్ ఏదో నాకైతే తెలియదు. అయితే కొంచెం అర్థం చేసుకోండి. దేవుడి నామం కొంచెం అవమానం పాలవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి, సరి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అయితే అన్నలారా, అక్కలారా, ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, మనం చర్చికి వెళ్తున్న మనం దేవుడి నామం మన ద్వారా దూషించబడుతుందేమో ఒకసారి గమనించారా? ఎందుకంటే ఈరోజు ఆటోలోకి వెళ్తున్నప్పుడు, నేను ఆటోలో కూర్చున్నప్పుడు చాలామంది ఎక్కినప్పుడు ఏంటంటే, వీళ్ళందరూ ఇంతేరా, యేసు ప్రభు నమ్ముకుని అబద్ధాలు ఆడతారు, యేసు ప్రభు నమ్ముకుని తప్పులు చేస్తారు, యేసు ప్రభు నమ్ముకుని విచారణ చేస్తారని చెప్పి ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనా మనం కొన్ని మానుకుందాం. ఈ లోకంలో దూషిస్తున్న వారికి, యేసు ప్రభుని హేళన చేస్తున్న వారికి, యేసు ప్రభుని తప్పుగా చిత్రీకరిస్తున్న వారికి మనం సోటి కంట ఈ రోజున క్రమంగా ఉంది. ఎందుకంటే మనం ఆదివారాలు చర్చికి వెళ్తున్నాం, శనివారం చర్చికి వెళ్తున్నాం, ప్రతి సభల్లోకి వెళ్ళి మనం పాలుపొంపులు పొందుతున్నాం. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఎవరు అడగరు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఖచ్చితంగా నీ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనేది వస్తాయి. నేనేమంటానంటే, లోకములో ఉన్నప్పుడు తాగుడికి బానిసయ్యి, లోకానికి బానిసయ్యి, లోకానికి వేరైపోయి ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని మహింపరచాలని బైబిల్ తీసుకుని ముందుకెళ్తున్న నువ్వు ఈ లోకము వైపు, దాని ఆశీర్ వైపు మళ్ళీ కన్నెత్తి చూడకూడదని నీకు తెలియదా? ఎందుకంటే ఈ లోకములు ఏది శాశ్వతమైనది కాదు. మనం పోరాడాల్సింది ఎవరికి? నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికే కదా మన పోరాటం. అయితే బతికిన 4 రోజులు నీతిగా బతుకుదాం. ఎందుకంటే కాకిలా కలకాలం బతికేలాగంటే అంశల 6 నెలలు బ్రతికి చనిపోయినా బాగా మంచిదే కదా. ఎందుకంటే నువ్వు నిజంగా నీతిమంతులు తోవలో నడవాలని చెప్పేసి నాకు ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, ప్రతి పాస్టర్ని, ప్రతి విశ్వాసిని, అది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, పాస్టర్ కాదు, ఈరోజు యేసు ప్రభు నామము దూషించబడుతుంది. ఎవరి వల్ల అంటే నీ వల్ల, నా వల్లే. యేసు ప్రభు నామం అవమానం పాలు అవుతుందంటే నీ వల్ల, నా వల్లే. చాలామంది చర్చికి రాక ఆగిపోవడానికి కారణం నీ వల్ల, నా వల్లే. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారంటే నీ వల్లే, నా వల్లే. ఎందుకు చెప్తానంటే, నువ్వు నేను బలహీనలు కావచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు కదా. మనము ఆయన పేరును ప్రార్థిద్దాం. ఎందుకంటే ఎవరైనా నీ వల్ల, నా వల్ల చర్చికి దూరం అయిపోతున్నారా, లేకపోతే నీ వల్ల, నా వల్ల ఎవరైనా మారట్లేదా, నీ వల్ల, నా వల్ల కనీసం ఏదైనా లోపాలు ఉన్నాయా అనేది మనం ఒక్కసారి గమనించుకోండి. ఈ రోజు నుంచి మీ కొరకు నేను ప్రార్థిస్తాను, నా కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి.
ముందుకెళ్దాం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చెప్తున్నమాట మీ చర్చికి రావాలని మాకు ఆశ ఉంది, కానీ మీరు చేస్తున్న పనుల వల్ల చర్చికి రాలేకపోతున్నాం. యేసు ప్రభు గొప్ప దేవుడే, కానీ మీరు చేస్తున్న మీ పాస్టర్ చేస్తున్న ఒక న్యూసెన్స్ వల్ల, ఆయన చేస్తున్న అల్లరి వల్ల, ఆయన చేస్తున్న మోసాల వల్ల మీ చర్చికి రాలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుడు చెప్పిన మాట ఏ ఒక్క మాట ఖచ్చితంగా నెరవేరక మాత్రం మానదు. ప్రతి ఒక్క మాట నెరవేరుతుంది. నేను చెప్తున్న ఈ 2 మాటలు కూడా ప్రభుని యేసు క్రీస్తు నామానికే మహిమ కలగాలి. నేను అదే చెప్తున్నాను, నీ నా పాపం వల్ల ఎవరు దూరం అవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజు మనకు ఐక్యత లేదేమో, ఈ రోజు మనకు సమాధానం లేదేమో. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ పరిచారకుడా, ఓ సువార్థికుడా, మనందరికి కలిసి కూడా క్రీస్తు పేరిట కొంచెం సహనం కలిగి మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఒక్క గడియ పేతురికి చెప్పాడు యేసు ప్రభు, నా కొరకు, మీ కొరకు, నా కొరకు, మీ కొరకు శోధనకు వెళ్ళకంట ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకు తెలియజేశాడు. ఈరోజు నా మీద నీకు కోపం ఉందంటే, నీ మీద నాకు కోపం ఉందంటే, మన మధ్యలో ఏమీ లేదంటే ప్రార్థన శక్తి లేకపోవడం వల్ల మనం బలహీనం అయిపోతున్నాం. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మనందరం కలిపి ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయడం ముందుకెళ్తాం. ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు నామం హెచ్చించబడాలి. ఎవరైతే చర్చిలో ఉండకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే క్రైస్తవులు ఉండకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే ఇక ఈ సువార్తని ప్రకటించకుండా ఆపాలనుకుంటున్నారో, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుని యేసు క్రీస్తుని తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో చూస్తున్నాను చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, నాకు తెలుసు. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఎందుకంటే లోకములో, పాపములో, శాపంలో ఉన్నప్పుడు ఈ బ్రతుకు ఎందుకు రానుకున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదనా. తాగేటప్పుడు, తిరిగేటప్పుడు, ₹1 కూడా లేక ఇంటికి తీసుకెళ్ళకంట కష్టాలు పడేటప్పుడు ఎవరు కూడా నాకు ఆదరణ మాటలు ఒక్కరు చెప్పలేదు. ఈరోజు బైబిల్ పట్టుకుని తాగుడు మానేసి 10 మంది సేవా కార్యక్రమం చేసుకుని ముందుకుంటూ వెళ్తుంటే ఈరోజు ప్రతి ఒక్కరు దూషించే వాళ్ళే. యేసు ప్రభువుని నమ్ముకుంటే తప్పే ఉందన్నా. నేను మారాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. అందుకే యేసు ప్రభువుని నమ్ముకుని ముందుకు వెళ్తున్నానన్నా. అంతేగాని ఎవరిని కించపరచాలని కాదు. మాకు ఎక్కడి నుంచి డబ్బులు రావు, మా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి, గొప్ప దేవుడు మాటలు కొన్ని చెప్పాలని మేము బయటికి ప్రాణాలు తెగించి కూడా బయటికి వెళ్తున్నాం. డబ్బు మా కష్టాచేత ఖర్చు పెట్టి ముందుకు వెళ్తున్నాం. అంతేగాని ఎవరిని విమర్శించాలని కాదు. అయితే మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి, సేవకుడికి, విశ్వాసికి, మన ముగ్గురికేనా ఈ సంబంధం. ఎందుకంటే లోకంలో దేవుడిని దూషిస్తున్నామంటే ఒక విశ్వాస ద్వారా దేవుడి నామం అవమానం పడుతుంది, ఒక సేవకుడు ద్వారా దేవుడి నామం అవమానం పడుతుంది. ఒక విశ్వాస చర్చికి రావట్లేదంటే అది సాతాను గారు చేసే క్రియ మాత్రం సగం అనుకుంటే సగం మంద కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే మన మందిరం దూరం అయిపోతున్నారో, ఎవరైతే చర్చికి రావట్లేదో, ఎవరైతే మన వెనక అనేక మాటలు మాట్లాడుకుని ఆ దేవుడి నామం మన వల్ల దూషించబడుతుందో ఒక్కసారి గుర్తెరుగుదామా, ఒక్కసారి మనం ఆలోచిద్దామా. ఎందుకంటే సేవకుడైనా, విశ్వాసైనా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాల్సిందే. ఒకరు గొప్ప కాదు, ఒకరు తక్కువ కాదు. దయచేసి అర్థం చేసుకుని ప్రతి సేవకుడు ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది తింటానికి తిండి లేక, తాగేది నీళ్ళు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక రోడ్లు అలమటించిపోతున్నారు. అది మనకు తెలియట్లేదే. ప్రార్థిద్దాం, దేశం కొరకు ప్రార్థిద్దాం, మన నాయకుల కొరకు ప్రార్థిద్దాం, మన రాష్ట్రాల కొరకు ప్రార్థిద్దాం, మనం ఉంటున్న గ్రామాల కొరకు ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిద్దాం. ఎందుకంటే క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ప్రార్థనే చేయాలి. ప్రార్థనే మనకి ఆయుధం, ప్రార్థనే మనకు కవచం. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చాలామంది చర్చిలు ఉండకూడదని, లేకపోతే క్రైస్తవులు ఉండకూడదని, అసలు ఈ క్రైస్తవం ఒక వ్యవస్థనే లేకని చేయాలని చెప్పి చాలామంది పన్నాగాలు పండుతున్నారు. ప్రేమ పంచుదాం, ప్రేమనిద్దాం. ప్రేమ ఇస్తే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కోపం మానేద్దాం, ద్వేషాలు మానేద్దాం, పగల మానేద్దాం, ప్రతీకారం మానేద్దాం. ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి సమాధానం కలిగి మనందరం ముందుకెళ్ళాలని చెప్పి నేనైతే క్రీస్తు పేరిట ప్రతి మాటను మీకు తెలియజేస్తున్నాను. అర్థం చేసుకున్నాను. ఇప్పుడైనా సరే దేవుని కృప వల్ల ముందుకెళ్దాం. ఇప్పుడైనా సరే మన వల్ల ఎవరైతే చర్చికి రాలేకపోతున్నారో, మన వల్ల దేవుడి అవమానం పడుతుందేమో, మనకు ఓర్పు లేదు. నా కొరకు మీరు ప్రార్థించేయండి, నీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే ఓర్పు, శాంతి, సహనం, సమాధానం మనకు ఖచ్చితంగా కలుగొనాలి. ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం అంటే మనకు ఓర్పు, శాంతి, సహనం, సమాధానం ఖచ్చితంగా ఉండాలి. సేవకుడైతే బలమైన ప్రార్థనతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే శక్తి ఎవరికి ఇచ్చాడంటే ఒక సేవకుడికి ఇచ్చాడు. ఎందుకంటే అది మాట చెప్పండి, స్వార్థికి చెప్తాడు, పరిచయం చేయాలంటే మా వాళ్ళు అవుతుంది. కానీ నేనైతే ఒకే మాట చెప్తున్నానన్నా, బలవంతుడి చేతిలో బాణం వలె ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే
బ్రతికిన 4 రోజులు రోషం కలిగి సేవ చేద్దాం, రోషం కలిగి పరిచయం చేద్దాం, రోషం కలిగి సువార్త చేద్దాం, అనేకులు ఎదుట సాక్షిగా నిలుపుదాం. దేవుడు రాకడలో మనందరం నువ్వు నేను కూడా నిలబడినట్టుగా ఆయన నామాన్ని మహిమ పరిచయ బిడ్డలుగా మనం ఉండాలని నేనైతే క్రీస్తు పేరిట ఈ మాటలు అయితే తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఆ లోపాలు శాప ఏమైనా తప్పులుంటే క్షమించండి అన్న.